ఇంకా ఐసీఎన్ హైదరాబాద్ కి 130 రోజులు ఉండగా పొద్దున్నే లేచి వెయిట్ చెక్ చేసుకుంటే నిన్న ఎంత ఉన్నానో ఈ రోజు కూడా అంతే ఉన్నా. ఖాళీ కడుపుతోనే కండిషన్ కూడా చెక్ చేసుకుని రోజు మొత్తానికి మీల్స్ ప్రిపేర్ చేసుకున్నా. ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఓట్ మీల్ లోకి 100 గ్రామ్స్ బనానా కట్ చేసుకుని ఆఫీస్ కి తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసుకున్నా. రెడీ అవ్వి ఈ రోజు మహాభారతం రీడింగ్ స్టార్ట్ చేశా. మహాభారతం కానీ రామాయణం కానీ భగవద్గీత కానీ మనకి నేర్పించేది ఒకటే, మనం జీవితాన్ని ధర్మంగా ఎలా బ్రతకాలి అని. మహాభారతం ఇతిహాసం అంటే ఇది ఇలానే జరిగింది అని. వేదవ్యాసుడు ఎవరైతే మహాభారతంలో ఉండి మహాభారతాన్ని మనకు సంస్కృతంలో అందించగా దాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రనగారి లాంటి గొప్ప కవులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. 18 పర్వాలు 100,000 శ్లోకాలతో రాయబడిన మహాభారత గ్రంథాన్ని చదివినంత మాత్రాన జ్ఞానంతో పాటు ఒక మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి కష్టంలోనైనా తట్టుకుని ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. ఇంకా ఆఫీస్ కి టైం అవడంతో అక్కడి నుంచి ఆఫీస్ కి వచ్చేసి వర్క్ చేసుకుంటూనే నా మీల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నా. ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ క్లినిక్ కి వెళ్లి అక్కడే నా వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. నైట్ అయ్యాక అక్కడి నుంచి జిమ్ కి వెళ్లి నా వర్కౌట్ ప్లాన్ లో ఉన్న చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేసుకున్నా. చెస్ట్ కి ఒక 3 వేరియేషన్స్, షోల్డర్ కి ఒక 3 వేరియేషన్స్ చేసుకుని నా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. రూమ్ కి వెళ్లి నా లాస్ట్ మీల్ ఆఫ్ ది డే కూడా తీసుకుని డేని ఎండ్ చేసా. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.